యోగా బాడీకి చాలా మంచిదని, అలాగే యోగాంధ్ర అని ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని తెల్లారి 3:30కి లేచి రెడీ అయిపోయి అందరూ కూడా బస్సుల్లో అయితే చేరామన్నమాట. ఇక బస్సుల్లో చూసుకున్నట్టయితే ఈ సిటీలో గాజువాక నుంచి అటు సైడు ఋషికొండ వరకు వెళ్ళాలి అంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల 3:30 గంటలైతే పట్టిందనమాట. ఎప్పుడో తెల్లవారు 4 గంటలకు బయలుదేరిన బస్సులు ఇప్పటికి కూడా వెన్నుకు చేరుకోలేదు. చాలా మంది అయితే నీరసం పడిపోయారు. కొంతమంది అయితే అక్కలందరూ ఉత్సాహం తెచ్చుకొని అంతాక్షరి ఆడుకుందామా అని అయితే స్టార్ట్ చేశారు. దానివల్ల మా కడుపులో కూడా తిప్పింది కొంచెం. మొత్తానికి మా బస్ కూడా వెన్నుకు చేరుకుంది. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి యోగా అయిపోయి మ్యాట్లు సర్దుకొని అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు బస్సులకు వెళ్ళిపోదాం అని. ఆ టైంలో మా బస్ అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట. ఇక అప్పుడు మేము వెళ్ళి చేసేది ఏమీ లేక సరే ఏమైనా ఇస్తే తీసుకుందాము అనేసి టీ షర్ట్స్ అండ్ మ్యాట్స్ గురించి చూస్తే ఆల్రెడీ అప్పటికే చాలా మంది వాటి గురించి అయితే కొట్టుకుంటున్నారు. ఇక ఆ గుంపులో దూరి తీసుకునేంత సాహసం మేమైతే చేయలేదు. ఈ ఆంటీ ఎవరో ఆల్రెడీ చేతిలో 3 పట్టుకొని ఇంకోటి కావాలని గుంపులో దూరింది. ఇంకొంతమంది అయితే మా పిల్లలకని మా పక్కింటి వాళ్ళకని అలా పట్టుకెళ్తున్నారనమాట. ఒక పక్క మాత్రం ముచ్చటగా పిల్లలందరూ హ్యాపీగా కూర్చొని ఉన్నారు, కాలేజ్ అండ్ స్కూల్ స్టూడెంట్స్. కొంతమంది వాళ్ళు తెచ్చుకున్నటువంటి మూటల్లో సర్దుకొని అయితే పట్టుకెళ్తున్నారనమాట. ఇంకొంతమంది పాపం వాలంటీర్లు బస్సుల్లో వెనక నుండి వచ్చే వాళ్ళకి సరిపోవట్లేదండి, మేమైతే వాటిని కాపాడాలి అనేసి పాపం వాలంటీర్లు కాపాడుతున్నా జనాలు మాత్రం లేదు మాకు ఇవ్వకుండా అవ్వదు, మేము 2-3 పట్టుకెళ్తామంటూ పాపం వాలంటీర్లు ఎంత ఆపుతున్నా ఆ సరుకు నుంచి మాత్రం వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది పొద్దుపోకముందే లేచి ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి పట్టుకెళ్లాలని ఆతృతతో మ్యాట్లు అయితే పట్టుకెళ్తున్నారు. కానీ నిజానికి అవి ఇంటికి తీసుకెళ్లి ఏం చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇక తాపొడవున వెళ్తుంటే 2-3 మ్యాట్లు పట్టుకెళ్లిన వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తున్నారు. ఏమి పట్టుకెళ్లిన వాళ్ళు ఏదో కోల్పోయామన్నట్టు వెళ్తున్నారు. బట్ నిజానికి వాళ్ళేం కోల్పోయారో వాళ్ళకి తెలియదు, వీళ్ళేం సాధించారో వీళ్ళకి తెలియదు. అయితే మొత్తానికి మీరేం మ్యాట్స్ పట్టుకెళ్లారో కింద అయితే కామెంట్ చేయండి.